సో ఇది నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కట్టుకున్న చీర, మధ్యలో ఒకసారి కట్టుకున్నా, దాచి పెట్టుకున్నా. అదే నేను గిరిగానం కొనిచ్చిన అవన్నీ ఫస్ట్ ఇవి పెట్టచ్చు కదా, గివేందుకు ఇవి అంటే అది రామ్. అదే బిగ్ బజార్ లో ఒక వైట్ షర్ట్ కొనుక్కున్నా, అంతే, జస్ట్ 300. ఏం మాట్లాడుతున్నావురా? ఫస్ట్ టైం 7,000 పెట్టి కొనుక్కున్నాను నేను ఇది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఇది నాకు రవికృష్ణ ప్రెజెంట్ చేసింది ఈ చీర. ఎందుకు ఇంకా తిరుగుతున్నా, ఒక 15 నిమిషాలు టైం పడుతుంది, అట్లా నా పీకాల మీద కూసోకు. కట్టిన చీరలు ఏం చేస్తారు, మాకు ఇవ్వచ్చు కదా మీ అక్కలకు మీ అమ్మోళ్ళకి ఇచ్చే బదులు అని అంటున్నారు. నేను మీకంటూ ఇచ్చేటి రోజు వస్తే ఒకవేళ ఇవ్వాలనుకుంటే కొత్తవి కొనిస్తాను, కానీ ఎందుకు ఇస్తాయి ఇవి పాతవి. నా దగ్గర ఉన్న హైయెస్ట్ చీరలల్లా చీర ప్రైస్ ఎక్కువ ఏది అంటే తెలియదు మరి. నాకు అర్థం కాలేదు సార్. వీళ్ళందరు పెళ్లిలకు 3-4 చీరలు పెట్టాలా? సరే సర్లే, వెళ్ళు మావా, వెళ్ళు మావా. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ వీడియో ఎంతో చూపిస్తా. ముందుగల్లా నా చీరలు పెట్టుకునే జాగా చూడరు, ఖాళీ అయిపోయింది. మీరు నమ్ముతారా, ఎంటైర్ ఇల్లు మొత్తంలో నా చీరలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే ఉంటాయి. మరి మిగతా అన్ని మీరు ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు. నాకు అక్కలు ఉన్నారు, ఆడవిల్లలు ఉన్నారు, అమ్మ ఉన్నది, వదిన ఉన్నది, వీళ్ళందరూ నేను కట్టుకున్న చీరలు వాళ్ళకి ఇస్తా. అందుకోసమే నాకు ఈ కప్పుడు మాత్రమే సరిపోతుంది. అయితే ఇవాళ మొన్న బతుకమ్మకి, దీపావళికి ఇవన్నీ చీరలు కలిసి డ్రై క్లీనింగ్ ఇచ్చేసిన. ఆ డ్రై క్లీనింగ్ ఇచ్చే పైసలతో నేను ఇంకా చీరలు కొనుక్కోవచ్చు, అట్లయినా ఈ పైసలు అవన్నిట్లను ఇలా ఇంట్లో పెడుతున్నాను అన్నమాట. పెట్టే ముందు ఒకసారి బగ్గమంది అనను, కానీ నేను కట్టుకునే చీరలకి ఫ్యాన్స్ ఉంటారు, అంటే నా సెలెక్షన్ బాగుంటుంది అని చెప్తారు, మంచిగా ఉంటుంది అని అంటారు. అందుకోసమని వాళ్ళకి మళ్ళీ ఒకసారి చూపిద్దాం, మీకు గుర్తున్నాయి నేను ఎప్పుడెప్పుడు కట్టుకున్నా అనేటి ఇలా చూపిద్దామని ఓన్లీ నా పట్టు చీరల కలెక్షన్ చూపిస్తున్నా. ఇక్కడ ఉన్నాయి. ఎందుకు పట్టు చీరల కలెక్షన్ అంటున్నా అంటే ఇగో, సో ఇవన్నీ నా పట్టు చీరలు, ఇయే నా పట్టు చీరలు. పండగలప్పుడు నేను పట్టు చీరలు కట్టుకుంటా, అవి ఎవ్వరికి నేనే ఉంచుకుంటా. అవి ఇట్లా నేను చేస్తా అంటే పట్టు చీరలు చూపించుకుంటా చెప్తా. మరి ఫ్యాన్సీ చీరలు గనిగనం కట్టుకుంటా కదా, సన్నప్ చీరలు అవేవని మీరు అనుకోవచ్చు. ఇగో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న సన్నప్ చీరలు ఈ ఒక 10 మాత్రమే. ఇవి కూడా ఎందుకు ఉంచుకున్నా అంటే ఇంకొకసారి కూడా కట్టుకోలే. ఒక చీరను ఇన్స్టాగ్రామ్కి ఒకసారి, యూట్యూబ్కి ఒకసారి ఏదైనా వీడియోకి వాడిన తర్వాత ఇక నేను అలాగ ఇచ్చేస్తా. ప్రస్తుతానికి అయితే గివ్వే ఉన్నాయి నా దగ్గర, ఫ్యాన్సీ చీరలు, సన్నప్ చీరలు. ఇవన్నీ పట్టు చీరలు అన్నమాట. ఇవన్నీ ఇట్లా పెట్టేసుకొని ఫాస్ట్గా నేను బయటికి వెళ్ళిపోవాలి. అందుకోసం మా ఆయన స్నానం చేస్తున్న సౌండ్ వస్తుందా, మా ఆయన వచ్చేలోపు వీడియో షూట్ చేసేద్దామని ప్లాన్ చేసిన. ఫస్ట్ అయితే రెడీ అయిదాం, ఆయన రాగానే కొంచెం షూట్ చేసిన మళ్ళీ పోయి మళ్ళీ రావచ్చు, ఏమంటున్నా రెడీ. సో ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నా, ఎందుకంటే స్నానం చేయగానే మాయిశ్చరైజర్ పెట్టకపోతే స్కిన్ అంతా ఇట్లా డ్రై అయిపోయి మంటలేస్తుంది తెలుసా. అందుకోసమే మాయిశ్చరైజర్ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ సన్ స్క్రీన్ అనమాట. మీరు అనుకోవచ్చు చలికాలం కదా, బయటకు పోయిన ఎండ ఉండదు కదా, ఎందుకు సన్ స్క్రీన్ అని అనుకోవచ్చు. అస్సలు కాదు. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. మనం ఫోన్ చూస్తాం, టీవీ చూస్తాం, వాటి వల్ల రేస్ వస్తాయి, అవన్నిటి నుంచి మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి కదా. ఆయన బయట పోతే సూర్యుడు లేనంత మాత్రాన మన స్కిన్ ఎఫెక్ట్ కాదని మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా మన స్కిన్ ఎఫెక్ట్ అయితేనే ఉంటుంది ఆ యూవీ రేస్ నుంచి. సో దానివల్ల ఏమవుతుంది, డార్క్ స్పాట్స్ వస్తుంది, పిగ్మెంటేషన్ అవుతుంది, స్కిన్ డ్రై అయిపోతుంది, ట్యాన్ అయిపోతాం, ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. అందుకోసమే సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. ఆ సన్ స్క్రీన్ ఎట్లా ఉండాలా, మన స్కిన్ బ్యారియర్ ని మంచిగా ప్రొటెక్ట్ చేయాలా, సన్ డ్యామేజ్ నుంచి కాపాడాలా, మన స్కిన్ ఎప్పుడు హెల్దీగా బ్రైట్ ఉంచేది కావాలి. అందుకోసమే నేను ఈ డాక్టర్ షీట్స్ వాళ్ళది సిరమైడ్ అండ్ విటమిన్ సి ఉన్న ఈ సన్ స్క్రీన్ ని యూజ్ చేస్తున్నా. సో ఈ సన్ స్క్రీన్ ఓన్లీ మనం సన్ నుంచి కాపాడమే కాదు, ఇందులో SPF 50 PA+++ ఉంటుందన్నమాట. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ వల్ల మన స్కిన్ కి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, యూవీ రేస్ నుంచి మనల్ని కాపాడుతుంది. అంతేగాక మన స్కిన్ ని మంచిగా రిపేర్ చేస్తుంది, మన స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ ని తగ్గించేస్తుంది. చూసిరా ఎంత ఈజీగా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయిందో, అస్సలు గ్రీజీగా లేదు అండ్ 0 వైట్ కాస్ట్, స్కిన్ లోకి మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఇది కేవలం మనకు సన్ స్క్రీన్ లాగా ప్రొటెక్షన్ ఇచ్చుడే కాదు, దీంట్లో ఉన్న సిరమైడ్ వల్ల మన స్కిన్ లో ఉన్న మాయిశ్చరైజర్ అనేది మంచి రిటైన్ అయ్యి మన స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతుంది. సో ఇందులో విటమిన్ సి ఉంటది, అది మన స్కిన్ ని మంచిగా బ్రైట్ చేస్తుంది అండ్ మనకు ఒక హెల్దీ గ్లోని ఇస్తుంది. అండ్ సిరమైడ్ ఉంటది, అది మన స్కిన్ యొక్క బ్యారియర్ ని మంచిగా స్ట్రెంథెన్ చేస్తుంది. ఇది డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ మన స్కిన్ కి మంచి ఈవెంట్ టోన్ ఇస్తుంది, మంచి గ్లోని ఇస్తుంది. సో ఈ వింటర్ కి అయితే ఇది పర్ఫెక్ట్ కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా అండ్ ట్యాగ్ చేస్తా, వెళ్ళి చెక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మనకు
అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ డాక్టర్ షీత్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ అంతేకాక నేను ఇచ్చిన ఈ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో సన్ స్క్రీన్ అయిపోయింది కాబట్టి మా ఆయన వచ్చేలోపు కొంచెం తయారైతా. కమ్మలు పెట్టేసుకున్నాను ఆల్రెడీ, లిప్స్టిక్, ఐబ్రోస్, కాంపాక్ట్ వేసుకుంటా అంతే. చలో నేను రెడీ అయిపోయినా. చూసారా సన్ స్క్రీన్ ఓన్లీ కాంపాక్ట్ తోనే ఎంత మంచి గ్లో వచ్చిందో ఫేస్ కి. చలో చూడరు. ఇప్పుడు నేను ఎందుకు ఈ రోజు ఈ బూట్కం పెట్టుకున్నా అంటే ఇంట్లోనే అన్ని చూపించేసిన, జ్యువెలరీ ఆర్గనైజింగ్, బట్టలు అన్నీ చూపించేసిన. ఇక డ్రై క్లీనింగ్ కింద వచ్చినాయి. ఈ కవర్లన్నీ ఇప్పేసి ఇగో ఈ బ్యాగులలో ఒక్కొక్కటి పెట్టుకోవాలన్నమాట. ఇది వీడియో చేసిపోతా, రాత్రికి అరేంజ్ చేసుకుంటాం. వల్ల కాదు. మా ఆయన వచ్చేసి ఆయన కూడా ముఖానికి సన్ స్క్రీన్ పెట్టుకుంటారు. నేనే చెప్పిన పెట్టుకోమని, కంపల్సరీ. ఆడోళ్ళైనా మొగోళ్ళైనా సన్ స్క్రీన్ కంపల్సరీ. సో ఆయన తయారై కొంచెం మన పని చూసుకునే లోపు మనం పోదాం. ఫస్ట్ అయితే ఇగో ఈ చీరతో స్టార్ట్ చేస్తున్నా. ఇది పెసర కలర్, పింక్ కలర్. ఇదేంటిదో తెలుసా? చిన్నప్పుడు నాకు పుట్టు పంచలు కట్టిస్తారు. మీకు అనుకుంటా 5 సంవత్సరాలకి చీర ఫంక్షన్ చేస్తారు. మేము పుట్టు పంచలు అంటాం. ఆ పుట్టు పంచలు అప్పుడు నేను కట్టుకున్న చీర. దీని బ్లౌజ్ ఖరాబ్ అయిపోయింది. ఈ చీర మా అమ్మ నా కోసం దాచిపెట్టి ఇచ్చింది. నేను కూడా దీన్ని ఇట్లనే జాగ్రత్తగా పెట్టుకున్నా. సో ఇది నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కట్టుకున్న చీర. మధ్యలో ఒకసారి కట్టుకున్నా, దాచి పెట్టుకున్నా. నా బిడ్డకి, నా కోడలికి చూపియాలి కదా, లేకపోతే బిడ్డలకి కోడళ్ళకి. అదే నేను గిరిగాలం కొనిచ్చిన అవన్నీ ఫస్ట్ చూపెట్టచ్చు కదా, గివేందుకు చూపిస్తారు అంటే అది ఇది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా, మైల్ స్టోన్ చూపిస్తున్నా. ఇగో ఇది అది. దాని తర్వాత ఇగో ఇది నా పెళ్లి చీర. ఓకేనా, ఇది పట్టు చీర కాదు, జస్ట్ చీర. ఇది నేను ఆదివారం రోజు పెళ్లి చేసుకున్నా. శనివారం రోజు బిగ్ బజార్ అంతా క్లోజ్ చేసిన తర్వాత రిక్వెస్ట్ చేసుకొని ఏ బిగ్ బజార్ కాకుండా ఏరియా తార్నాగా బిగ్ బజార్ పోయి ఈ చీర కొనుక్కున్నా. ఇది నా పెళ్లి చీర. దీంట్లో బ్లౌజ్ ఖరాబ్ అయిపోయినుండే, ఇంకొక క్లాత్ తీసుకొని ఈ బ్లౌజ్ కుట్టించిన. ఇగో ఇదేమో నా పెళ్లి చీర. ఇస్మార్ట్ జోడి అప్పుడు కూడా కట్టుకున్నా. ఇది చీర క్లోజ్ అయ్యరా, పెళ్లి చీరకి వేయాలి క్లోజ్. ఈ పెళ్లి చీర మా ఆయన కొనిచ్చిండు. 2500 రూపాయలు ఈ చీర. గంతే, అదే చాలా ఎక్కువ. 2500 అనేది కొత్త బ్లౌజ్ లేకుండా పాత గోల్డ్ కలర్ బ్లౌజ్ అప్పుడు నేను V6 లో చేస్తుంటే ఆ బ్లౌజ్ మ్యాచ్ అయ్యేది తీసుకొని దానికి పోయి పెళ్లి చేసుకున్నా. 10 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఏప్రిల్ వస్తే. బిగ్ బజార్ లో ఒక వైట్ షర్ట్ కొనుక్కున్నా, అంతే, జస్ట్ 300. ఏం మాట్లాడుతున్నావురా? మా పెళ్లి ఎట్లా అయింది అనేది April 26కి మా 10 year యానివర్సరీ చెప్తాం, మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాం. ఇది 2500 రూపాయల నా పెళ్లి చీర. ఇవి రెండే నా మెమొరీస్. దాని తర్వాత ఇంకొక చీర చూపిస్తా. ఇది చార్మినార్ పోయి V6 లో ఉన్నప్పుడు ఒక పెళ్లి కోవాల్సిందే. నేను కొంచెం అంటే మా నిజామాబాద్ సైడ్ బంగారం అంటే చాలా ఇష్టము. పెళ్లిళ్లకు ఖచ్చితంగా బంగారం వేసుకుంటారు. అట్లా నేను వేరేటోళ్ళది అడిగి వేసుకోవద్దు. నా పెళ్లికి కూడా నేను ఏం బంగారం వేసుకోవాలి, నా దగ్గర ఏది ఉంటే అదే వేసుకుంటా అని చెప్పేసి ఆ చిన్న చైన్ వేసుకొని పెళ్లి చేసుకున్నాను నేను. అయితే చీర కొనుక్కోవాలి అంటే, చీర కట్టుకోవాలంటే ఫస్ట్ అట్లీస్ట్ పుస్తలతాడు ఒకటే ఉండే, చిన్న నక్లెస్ అని ఉండాలి. అప్పటిదాకా చీరలు కొనుక్కోనని ఒక 3-4 ఏళ్ళు చీరలే కట్టుకోలేను. నేను ఎక్కడికి పోలేను, పోయినా కూడా కట్టుకోలేను. నేను తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ కింద ఒక 3-4 ఈవెంట్లు చేస్తే అప్పట్లో బంగారం చాలా తక్కువ కాబట్టి ఒక చిన్న నక్లెస్ కొనుక్కున్నా కాబట్టి వెంటనే పెళ్లి రాగానే చీర కొనుక్కుంటా అని చెప్పి ఇగో ఈ చీర కొనుక్కున్నా. గుర్తుందా నీకు? చార్మినార్లో. ఇంకొకటి రెడ్ కలర్ చీర కొనుక్కున్నా, కాకపోతే అది మా అక్కలు మేమందరం బాగా యూజ్ చేసినాం. అది కొంచెం చినిగిపోయింది. మా కోడలికి ఇచ్చిన, మా అన్న బిడ్డకి పట్టులంగా కుట్టమని చెప్పి. ఈ చీర ఎంత పడ్డదో గుర్తుందా గంగుల్? నో, 7000 గంగుల్.
ఫస్ట్ టైం 7,000 పెట్టి కొనుక్కున్నాను నేను ఇది. నాకు ఈ చీర అంటే మస్తు ఇష్టం. ఇదేమో వైట్, పెళ్లి చీర కొనుక్కోలేను అని చెప్పేసి ఇగో వైట్ కలర్లో ఈ పింక్ బార్డర్తో ఈ చీర తీసుకున్నా. మస్తు సాఫ్ట్ ఉంటుంది, మస్తు మంచిగా ఉంటుంది. ఇదే చీర ఇప్పుడు ఏ షాప్లలో కొనుక్కుంటే 20,000 30,000. ఓకే, దీని బ్లౌజ్ కూడా ఖరాబ్ అయిపోయింది. ఇవి 3 నా ఆస్తులు, నా మెమరీలు. నేను చాలా భద్రంగా కొనుక్కున్నాయి. మిగతా అన్ని పండగలు అవి కొనుక్కున్నాయి, కష్టపడి కొనుక్కున్నాయి. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే అయింది ఇక రీసెంట్ నుంచి స్టార్ట్ చేయాలా, ఓల్డ్ నుంచి స్టార్ట్ చేయాలని చూపించేస్తా. ఫ్యాన్సీ చీరలు చూపించేస్తా. ఇవి 3-4 ఉన్నాయి కాబట్టి. ఇది ఒక 2 years బ్యాక్ దసరాకి కట్టుకున్న చీర. ఫ్యాన్సీ చీరలు ఇచ్చేస్తా అని చెప్పినా కదా, కానీ ఇదెందుకు ఉంచుకున్నా అంటే కొంచెం డిఫరెంట్గా వెల్వెట్ బ్లౌజు, దీని కథ అంతా వేరే ఉందని ఉంచుకున్నా. ఒక్కటన్నా ఉండాలి కదా పార్టీ వేర్ అన్నట్టుగా తీసుకున్నా. దీనికి ఇట్లా బెల్ట్ వస్తుంది. సో ఇది. దాని తర్వాత ఇది ఒకటి వైట్ గోల్డ్ కలర్ శారీ. మేము మణికొండ ఇంట్లోకి పోయినప్పుడు మా అమ్మోళ్ళు చీర పెట్టి బియ్యం పోసారు. సో ఇది ఒక చీర ఉంచుకోవాలా, ఇట్లాంటి క్రీమ్ కలర్ ఓనం వచ్చినప్పుడు, ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు, ఏదైనా బ్రాండ్ వాళ్ళు క్రీమ్ కలర్ ప్రిఫర్ చేసినప్పుడు కావాలంటారని ఈ చీర ఇట్లే ఉంచుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇది లాస్ట్ ఇయర్ అరుణాచలం పోయినప్పుడు కట్టుకున్న చీర. సో ఇట్లాంటి ఫ్యాన్సీ చీర ఒకటన్నా ఉండాలి, అన్నిటికీ పట్టు చీరలు వేసుకొని పోము కదా అన్నట్టుగా ఈ ఫ్యాన్సీ చీరలు కొంచెం మంచిగా అనిపించి ఉంచుకున్నా. అండ్ దీనికేమో బ్లౌజ్ ఇట్లా సింపుల్ బ్లౌజే. ఓకేనా, నెక్స్ట్ ఈ చీర చూపించాలి. ఇగో ఇదేమో మణికొండ ఇంట్లోకి పోయినప్పుడు ఈ చీర కట్టుకున్నా. ఇది నాకు రవికృష్ణ ప్రెజెంట్ చేసింది ఈ చీర. అప్పుడు ఇంట్లోకి పోయినప్పుడు రవికృష్ణ గడుకొని ఇచ్చింది నాకు ఈ చీర. ఇది ఇక్కత్తు పట్టు శారీ. సో బ్లూ కలర్. ఇది వేసుకుంటే మీకు గాని వస్తుంది కదా బార్డర్ ఏంది కథ ఏందని. ఇది కూడా ఎక్స్పెన్సివ్ పడ్డది అనుకుంటున్నా, నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కత్ అనేవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. అండ్ దీని తర్వాత ఇంకొకటి ఒక చీర ఉంటుంది గంగులు ఆగేది. ఇగో ఇది. సో ఇది V6లో ఉన్నప్పుడు బోనాల సాంగ్ కోసం ఈ చీర కొనుక్కున్నాను నేను. ఇది పోచంపల్లి పోయి అక్కడ తీసుకున్నా చీర. దీని బ్లౌజ్ కూడా ఎక్కడనో పోయింది, బిగ్ బాస్ హౌస్ లో కూడా ఒకసారి కట్టుకున్నా. సో ఇది ఆ చీర పోచంపల్లి, ఇక్కత్ పోచంపల్లి. దీనికి బ్లౌజ్ మ్యాచ్ చెయ్యాలా. నెక్స్ట్ ఇగో ఇది గుర్తుకొచ్చిందా ఎప్పటిదో? నాకు అర్థం కాక అడుగుతా, ఈ డ్రై క్లీనింగ్ వాళ్ళు చీరలు కనబడకుండా లోపల డిజైన్ కనబడకుండా ఎందుకు అట్లా ఫోల్డ్ చేస్తున్నారు? ఇగో ఇది చీర, ఇది బ్లౌజ్. ఎందుకు ఇంకా తిరుగుతున్నా? ఒక 15 నిమిషాలు టైం పడుతుంది అట్లా నా పీకల మీద కూసోకు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. ఇగో ఈ బ్లౌజ్ అంతా మగ్గం వర్క్, సేమ్ కలర్ వచ్చింది. ఇది ఎప్పుడు కట్టుకున్నానో యాదుందా మీకు? చెప్పాలా? మన ఈ ఇంటి గృహప్రవేశంకి కట్టుకున్న చీర. నాకు చీరలు తెలుసు, సెలక్షన్ తెలుసు, కానీ అది ఏం ఫ్యాబ్రిక్, దాన్ని ఏం పట్టు అంటారు, ఇవన్నీ అసలు జీరో నాలెడ్జ్. ఇది దాని తర్వాత ఇగో ఇది మీకు తెలిసే ఉంటుంది. అయ్యో లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్న ఈ చీర. అండ్ దీని బ్లౌజ్ మగ్గం వర్క్. చూసిరా, ఈ చీర నాకు చాలా ఫేవరెట్. ఎల్లో. ఎస్, ఇంకొక వరలక్ష్మి వ్రతంది కూడా చూపించేస్తే వరలక్ష్మి వ్రతాలు అయిపోతాయి, హౌస్ వార్మింగ్లు అయిపోయినాయి కాబట్టి. నెక్స్ట్ ఇగో ఇది గుర్తుందా? మణికొండ ఇంటికాడ వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్న చీర. ఫుల్ ట్రెండ్ అయింది అప్పట్లో. నాకు కూడా మస్త్ అంటే మస్త్ ఇష్టం. అప్పుడు కట్టుకున్నంటే మళ్ళా కట్టుకోలే. సో ఇట్లా మంచి పట్టు చీర అనమాట. వైట్ కలర్ దానికి బ్లూ బార్డర్. చీర అంతా కూడా ఇట్లనే ఉంటుంది. ఇంతే ఇంకా ఈ చీర స్టైల్. ఇది చీర బాగుందా? నెక్స్ట్ దీనికి ఏం చేసిన అంటే ఓన్లీ సింపుల్ బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చినాను అన్నమాట. ఎంత గమ్మతుంటుందో కట్టుకుంటే. ఈ కలర్ కాంబినేషన్ మస్తు ఇష్టం నాకు. నేను ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటా. అట్లనే 1-2 సార్లు కట్టిన చీరలు ఉంచుకొని ఇచ్చేస్తా. మస్తు మంది అడుగుతున్నారు, కట్టిన చీరలు ఏం చేస్తారు, మాకు ఇవ్వచ్చు కదా మీ అక్కలకు మీ అమ్మోళ్ళకి ఇచ్చే బదులు అని అంటున్నారు. నేనేమంటా అంటే వాళ్ళు మా ఫ్యామిలీ కాబట్టి నేను కట్టుకునే ఇచ్చినా నాకు ఓకే, వాళ్ళకు ఓకే, మాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. నేను మీకంటూ ఇచ్చేటి రోజు వస్తే ఒకవేళ ఇవ్వాలనుకుంటే కొత్తవి కొనిస్తాను, కానీ ఎందుకు ఇస్తాయి ఇవి పాతవి? నేను అస్సలు ఇవ్వను. ఇచ్చుడు తప్పని నేను అనను, కాకపోతే నాకు ఇష్టం లేదు అట్లా. మీరు మా మీద ఎంత లవ్ చూపిస్తారు, చీరలు కొత్తవి కొనియాలి తప్పితే వాడినే ఇస్తామా? అట్లా ఏముండదు, మేము అట్లా ఇవ్వం. అందుకోసమే డ్రెస్సులు ఏం చేస్తావు, చీరలు ఏం చేస్తావు అడుగుతూనే ఉంటారు. ఇవే నా దగ్గర చీరలు ఉన్నాయి. ఇవి కూడా నేను ఎందుకు ఉంచుకున్నా అంటే రేపు పొద్దున నాకు ఒకవేళ కూతురు కొడితే ఆమెతో ట్విన్నింగ్ చేస్తా, మళ్ళీ ఈ చీరల్ని ఇంకొక స్టైల్లో డ్రేప్ చేస్తా, లేకపోతే లాంగ్ ఫ్రాకులు కుట్టిస్తా, ఏదో ఒకటి చేస్తా. అట్లా కూడా కాదు అనుకుంటే ఈ చీరలు అన్నిట్లను దాచిపెట్టి వాళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళు ఏమన్నా చేసుకొని. సో నాకు సంబంధించిన దేవుని వస్తువులు, నా చీరలు, నా బంగారం, ఇవి నా పిల్లలకి ఇవ్వాలని నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయినా. అందుకోసమని ఇవి నేనే ఉంచుకుంటా. పట్టు చీరలు ఫంక్షన్స్కి పూజలకు కట్టుకున్నాయి. సన్నపు చీరలు అయితే ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతంది. సో ఇది మోస్ట్ రీసెంట్ కాబట్టి
మీ అందరు చూసేసి ఉన్నారు కాబట్టి అయ్యో ఇదంతా పోతుంది. ఎస్, ఇది రెడ్ కలర్ పట్టు చీర వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నా. దీనికి కాంట్రాస్ట్ గా ఈ బార్డర్ వచ్చాడు హైలైట్. ఈసారి వరలక్ష్మి వ్రతానికి స్నేహక్క కూడా హీరోయిన్ స్నేహక్క కూడా ఇట్లాంటి థీమే కట్టుకుంది. కాకపోతే ఆమెకు బార్డర్ వేరే కలర్ వచ్చింది. మీరిద్దరు ట్విన్నింగ్ చేసిర్రా అని మస్తు మంది అడిగారు. నాకు గమ్మత్ అనిపించింది అట్లా. ఓకే, సో దీని బ్లౌజ్ చాలా సింపుల్. ముందు ఇట్లా వర్క్ వచ్చి హ్యాండ్స్కి ఇట్లా వర్క్ వస్తుంది అంతే. సో అమ్మో నెక్స్ట్ ఇది సంక్రాంతికి తీసుకున్న చీర. ఇది ఇప్పుడు నా మీద డ్రెస్ మీద వేసుకున్న, నా డ్రెస్ ఏ కలర్ ఉందో నా పే మీద అదే కలర్ అనమాట. సో దీనికి ఇట్లా బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. అన్ని ఆల్మోస్ట్ బార్డర్లు అన్ని సేమే ఉన్నాయి. నాకు ఇప్పుడు వేసుకొని చూస్తే తెలుస్తుంది. దీనికి హైలైట్ ఏంటంటే ఈ బ్లౌజ్ ఎంత హెవీ వర్క్ వచ్చిందో చూసారా, బ్యాక్ 2 హ్యాండ్స్కి. అండ్ నేను చీరల మీది బ్లౌజులు చీరల మీదకే కుట్టిస్తా, అంటే దీనికి మ్యాచ్ అయ్యేటట్టు. దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేద్దాం అన్నట్టు అట్లా ఉండదు నాకు. ఎందుకో ఆ చీరకు ఆ బ్లౌజే హైలైట్గా ఉండాలా అని ఆలోచిస్తా. తప్పచ్చు కానీ నాకు అట్లా ఇష్టం. నెక్స్ట్ ఇగో ఇది దీపావళి చీరలు. ఇవి దీపావళికి కట్టుకున్న చీరలు. సో ఇది మణికొండ ఇంట్లో ఉన్నప్పుడు దీపావళికి కట్టుకున్న చీర. సో ఇది పట్టు చీర కాదు, కాకపోతే ఒక టైప్ ఆఫ్ పట్టు. దీన్ని ఏం పట్టు అంటారో నాకు కూడా తెలియదు. నాకు ఈ కలర్ కాంబినేషన్ మస్తు మంచిగా అనిపించింది. అన్ని ఇట్లనే అవుతున్నాయి. ఒకసారి ఇట్లా కూడా తీసుకుందామని ఇట్లా ట్రై చేసిన. సో ఈ కలర్ నాకు మస్తు మంచిగా అనిపించింది, నా పే మీద మంచిగా అనిపించింది. సో దీనికి బ్లౌజ్ కొంచెం, ఇది పట్టు చీర కాదు కదా, కొంచెం ఇండో వెస్టర్న్ ట్రై చేద్దామని చెప్పేసి నెట్ హ్యాండ్స్ తోని బ్లౌజ్ వేపించి కాసులు వేపించిన. మళ్ళీ ట్రెడిషనల్ టచ్ మిస్ కావద్దు, దీపావళి థీమ్ ఉండాలని చెప్పేసి లక్ష్మీ బిళ్ళలు వేపించిన. సో ఈ చీర కూడా నేనే ఉంచుకున్నా. ఇది పట్టు చీర కాదు కావచ్చేమని అనుకున్నారు కానీ నాకు పట్టు చీరనే. పట్టు చీర కన్నా ముఖ్యంగా నేను దీపావళికి కట్టుకున్న చీర. సో అట్లా. అండ్ నెక్స్ట్ ఇగో ఇది. ఈ చీర ఫుల్ వైరల్ అయింది. ఇట్లాంటి డిజిటల్ ప్రింట్ చీర ఫస్ట్ టైం నేను కట్టుకున్నా. ఫుల్ అంటే ఫుల్ ట్రెండ్ అయింది. సో ఇది కూడా 2 times 3 times కట్టుకున్నాను నేనులే. నాకు ఇది చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల 2-3 ఫంక్షన్స్కి కట్టుకున్నా. సో ఈ చీరకి హైలైట్ ఈ బ్లౌజ్ చూసిరా, వెనకాల లోటస్, హ్యాండ్స్ అంతా కూడా ఈ చీరలో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్తోని ఫ్లవర్స్. ఈ చీర కన్నా నాకు బ్లౌజే ఎక్కువ పడ్డట్టు అనిపించింది, కానీ లుక్ మెమరీ తప్పదు. నెక్స్ట్ ఇది ఈ సంవత్సరం బోనాలకు కట్టుకున్నా. పెద్దమ్మ తల్లి దావత్ చేసినప్పుడు కట్టుకున్నా. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇది ఏం పట్టు ఏంటిదో కూడా తెలియదు. ఇట్లాంటి దానికి ఇట్లా బార్డర్ డిఫరెంట్గా వచ్చిందని తీసుకున్నా. అండ్ దీనికి బ్లౌజు ఇట్లా సింపుల్గా కుట్టించిన. ఓన్లీ బార్డర్ వేసి కింద చిన్న పూసలతోని వర్క్ అండ్ ఇక్కడ హైలైట్ అయ్యేటట్టు. సో ఈ చీరని ఏమంటారో కూడా నాకు తెలియదు. నాకు పైసల కన్నా కంఫర్ట్గా ఉండాలా, ఎవరి హెల్ప్ లేకున్నా డ్రేప్ చేసుకోగలగాల, అండ్ బగ్గ రోజులు ఉండాలా, అండ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలా. ఇగో ఇట్లా నేను చీరల్ని సెలెక్ట్ చేస్తా. నెక్స్ట్ ఇగో ఇది నాగంపేట్ల మా అత్తగారి ఇల్లు కొత్తగా చేసినాక సత్యనారాయణ పూజ చేసినాం. ఆ పూజకు నేను కట్టుకున్న చీర. సో ఇట్లా బార్డర్ వస్తుంది, హెవీ బార్డర్ వస్తుంది. నాకైతే ఇది రిసెప్షన్ పెళ్లి చీర లాగా అనిపించింది. ఇగో ఫుల్ పెళ్లి పిల్ల చీర అప్పట్లో చాలా ఫేమస్ అయింది. నాకు ఇంత పెద్ద బిగ్ బార్డర్ది లేదని చెప్పేసి ఇది మోకాళ్ళ వరకు వస్తుంది లిటరల్గా ఈ చీర అన్నమాట. అయ్యో, సో దీనికేమో బ్లౌజు నాకు ఎందుకో అర్థం కాలేదు. ఈ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ నాసు గ్రీన్ కలర్ వచ్చింది, ఇదేమో వేరే గ్రీన్ కలర్. కాకపోతే చీరలనే వచ్చింది. ఇంకేం ఆప్షన్ లేక చీర చాలా రిచ్గా ఉన్నందుకు ఇంకా నేను బ్లౌజ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలే. ఈ చీరను మళ్ళీ మంచిగా మడత పెట్టాలా, ఇది శృతి తప్పింది కొంచెం. నెక్స్ట్ ఫ్యాన్సీ చీరలే అనుకోండి, కాకపోతే ప్యూర్ పైతాని ఇది. సో కొంచెం ఏమంటారు ఇండో వెస్ట్రన్. ఇదేమో ట్రెడిషనల్, ఇదేమో కొంచెం వెస్ట్రన్. సో ఈ చీర నేను దసరాకి తీసుకున్నా. ఏ ఇయర్ దసరానో గుర్తులేదు, దసరాకి తీసుకున్నా. సో ఇది ప్యూర్ పైతాని బార్డర్ అనమాట. డిఫరెంట్గా ఉంది కదా. అండ్ దీనికి హైలైట్ ఏంది అంటే పళ్ళు. ఇట్లా పళ్ళు మొత్తం పైతానితో వచ్చింది. అందుకోసమని ఈ చీర తీసుకున్నా. ఇది కూడా ఎక్స్పెన్సివ్ శారీయే. నా దగ్గర ఉన్న హైయెస్ట్ చీరలల్లో చీర ప్రైస్ ఎక్కువ ఏది అంటే తెలియదు మరి. నాకు అర్థం కాలేదు సార్. ఇగో దీనికి ఇట్లా బ్లౌజ్ మొత్తం మగ్గం వరకు బుట్టాలు పైతాని బార్డర్ అట్లనే ఉంచిన. దీనిలో వచ్చిన బ్లౌజే స్టిచ్చింగ్ చేయించిన. ఇగో ఇదేమో నాకు దీప్తి సునైన, నా పొట్టి బంగారం, నా బర్త్డేకి ఒకసారి గిఫ్ట్ ఇచ్చింది. దీనికేమో ఇట్లా బ్లౌజ్ కుట్టించిన. చూసిరా డిజైన్. అండ్ నేను ఛానల్ పెట్టిన కొత్తలో ఫిదా హోమ్ టూర్ పెట్టినప్పుడు ఈ చీరనే కట్టుకున్నా. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మస్తు మంచిగా ఉంటుంది. ఇవి అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇగో ఇది ఈ సంవత్సరం పెద్దమ్మ తల్లి బోనాలు చేసిన కదా, ఇంటికించి బోనాలు తీసిన కదా, అప్పుడు కట్టుకున్న చీర. గుర్తుకొచ్చిందా? వీడియో చూస్తే యాదకొస్తుంది. అండ్ ఈ చీరకి బ్లౌజు నిజం చెప్పాలంటే నేను బ్లౌజ్కి వేరే డిజైన్ చెప్పిన, కాకపోతే వాళ్ళు వేరే డిజైన్ కుట్టి పంపించారు. ఇంకా నాకు ఆప్షన్ లేక ఇదే బ్లౌజ్ వేసుకున్నా.
కానీ చీర అయితే చాలా బాగుంది. నాకు కూడా తెలియదు నేను కట్టుకునేదాకా నాకు ఈ బాటిల్ గ్రీన్ కలర్ చీర నా పై మీద ఎంత మంచిగా ఉంటుందని. నాకు మస్తు నచ్చింది ఈ చీర. రీసెంట్ ఫేవరెట్ శారీ ఇది. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో డిఫరెంట్ పేజెస్ నుంచి తీసుకున్నాను. నేను షాపింగ్ ఎక్కడ చేస్తా అంటే నేను లాస్ట్ చేసిన షాపింగ్ చార్మినారే. దాని తర్వాత ఇట్లా వీడియోస్ కోసం సిఎంఆర్ అటు ఇటు పోయినప్పుడు అక్కడ షాపింగ్ చేస్తా. మాక్సిమం ఆన్లైన్ అంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్. సో నేను పిక్స్ పెట్టినప్పుడు వాళ్ళని ట్యాగ్ చేస్తా కదా, ఆ పేజీల నుంచే తీసుకున్నా. నెక్స్ట్ ఇది లాస్ట్ ఇయర్, ఇది పట్టు చీర కాదు, సెమీ పట్టు లేకపోతే రిప్లికా అనుకోవచ్చు. సో ఇది లాస్ట్ ఇయర్ నాగంపేట్ల సత్యనారాయణ పూజ చేసినప్పుడు కట్టుకున్న చీర. దీనికి పింక్ ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసిన. సో ఇది పండక్కే కట్టుకున్నాను కాబట్టి పట్టు చీర కాకపోయినా నా దగ్గరనే ఉంటుంది. సో ఇది చాలా తక్కువ పడ్డది చీర, 3000 ఏమో పడ్డది. నెక్స్ట్ ఇది లాస్ట్ ఇయర్ దీపావళి కట్టుకున్న చీర. ఇది నాకు మా ఆయన కొనిచ్చిండు. దీంట్లో బ్లౌజ్ ఉండే సేమ్ దీనికి వచ్చింది. అది కుట్టడం ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది. బ్లౌజ్ అస్సలు బారాలేదు. దాన్ని తీసేసిన, మళ్ళీ వేరే బ్లౌజ్ తీసుకొని మ్యాచ్ చేయాలి. ఇది కూడా మస్తు ఎక్స్పెన్సివ్. నేను ఎందుకు కొన్నా నాకు ఇంకా అర్థమైతలేదు. 10,000 ఎంత పడ్డది చీర. అస్సలు అట్లా లేదు నాకు తెలుసు. కానీ ఆ రోజు ఎందుకు అనవసరంగా టెంప్ట్ అయినా. అట్లా మీరు కూడా ఎప్పుడన్నా అనవసరంగా కొన్నాం, ఎక్కువ కొనేసినాం అని రిగ్రెట్ ఫీల్ అవుతారా? నాకైతే వారం రోజుల దాకా నిద్ర పట్టలేదు. ఎందుకు ఇట్లా చేసినా అని. మా ఆయన ఫోర్స్ చేసిన బాగుంది అనేసరికి తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఇది ఇంకొకటి ఫ్యాన్సీ చీర. ఇది పటోలా శారీస్ అని అంటారు. దీన్ని కూడా ఇది ఫ్యాన్సీ చీర కిందకే. లాస్ట్ ఇయర్ కట్టుకొని ఫొటోస్ దిగిన తప్పితే వీడియోస్కి దేనికి వాడలేదు. ఇన్స్టాగ్రామ్కి వాడినా, యూట్యూబ్కి వాడలేదు. అందుకోసమే ఉంచుకున్నా. అండ్ ఇట్లాంటిది కూడా ఒక చీర ఉండాలి. ఇప్పుడు ట్రెండింగ్ కదా, ట్రెండ్ అయిపోయిన తర్వాత ఇచ్చేద్దాం అన్నట్టుగా వెయిట్ చేస్తున్నా. సో ట్రెండ్ అయిపోయినాక ఇస్తావా, వాడి పడేసినాక ఇస్తావా, మీ అత్తమామలకు మీ ఆడపిల్లలకు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? ఇట్లాంటి మాటలు ఏం మాట్లాడకండి. వాళ్ళు నేను ఏది ఇచ్చినా తీసుకుంటారో, నాకు వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకుంటా. అది ఒక మంచి అండర్స్టాండింగ్తో నడుస్తుంది. పాతదా కొత్తదా, దీని బ్లౌజ్ ఉంచుకొని చీర ఇచ్చింది, ఆ చీర వేయలేదు ఈ చీర వేయలేదు అని మా వాళ్ళు అసలు కంప్లైంటే చేయరు. నువ్వు ఉంచుకోయే నీకే వనుకొస్తే అంటారు. కానీ నాకు మళ్ళీ వస్తే నేను మళ్ళీ కొనుక్కుంటా, మీరు తీసుకోండి అని చెప్తా. సరేనా? ఇదేమో అలీగాడి అలీ వైపు మాసుమ శ్రీమంతం అప్పుడు కట్టుకున్న చీర. ఇది నేను కట్టుకున్నాక ఎంత ట్రెండ్ అయిందో. ఎందుకు ట్రెండ్ అయిందంటే డిఫరెంట్ కలరు, డిఫరెంట్ బార్డరు, దీనికి బ్లౌజు ఇట్లా డిఫరెంట్గా వస్తుంది. ఏంది అంటే ఇగో ఇక్కడ ఇది కనిపిస్తుందా, ఇది ఇట్లా చీర కొంగు పైన వస్తుంది అనమాట. నేను ఫోటో ఉంటే ట్యాగ్ చేస్తా. ఫుల్ ట్రెండ్ అయింది అప్పట్లో ఈ బ్లౌజ్. నాకు కూడా ఎంత మంచిగా అనిపించిందో. కాకపోతే దీంతో ప్రాబ్లం ఏందో తెలుసా, ఒక్కళ్ళు ఉన్నప్పుడు కట్టుకోలేదు, జర ఖడాక్ ఉంది. ఇదేం పట్టు చీరనో కూడా తెలియదు నాకు. ఓకే, నెక్స్ట్ మా వాళ్ళందరూ రెడీ. మోస్ట్ రీసెంట్ ఇది చూపించేస్తే ఇవన్నీ ఇప్పుడు మీరు గుర్తుపడతారు. వెరీ రీసెంట్. ఇగో ఇదేమో బ్లౌజు వచ్చిందా. ఎస్, దీనికి బోనాల పాట చేసిన కదా ఈ సంవత్సరం, అప్పుడు కట్టుకున్న చీర. ఇట్లా బ్లూ కలర్లా, ఈ కలర్లో నా దగ్గర చీర లేదని డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నా. ఇది కూడా సాఫ్ట్గా ఎంత మంచిగా. ఎవరొకటి నా కోడలు, ఎవరొకటి నా బిడ్డ, ఎవరొకటి అదృష్టవంతులు అంతే తాకి పెడతారు వాళ్ళకి. ఇవి చీరలు, పట్టు చీరలు ఇవ్వకుండా మరి ఏం చేస్తావు అని మీరు అనుకోకండి. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉన్న, అకేషన్లు ఉన్న ఆ పట్టు చీరలు ఇస్తా, కానీ మళ్ళీ తెచ్చుకుంటా. ఓన్లీ సన్నపు చీరలు అగ్గసగా ఇచ్చేస్తా అని కూడా అట్లా అనుకోకూరి. ఇవి ఇస్తా కాకపోతే ఇవి మళ్ళీ నీకు ఆ చీర ఇచ్చిన కదా ఇచ్చే అని అడుక్కొని వస్తా. అది అట్లా ఉంటుంది మరి మనతోని. సో నెక్స్ట్ బతుకమ్మ చీరలు. సో బతుకమ్మ చీరలు 9 days ఎట్లా కట్టుకున్నానో అదే ఆర్డర్లో చూపిస్తా. ఫస్ట్ బతుకమ్మ పాట చూపించేస్తా. సో ఇది కూడా లాస్ట్ ఇయర్ బతుకమ్మకు తీసుకున్నా. లాస్ట్ ఇయర్ కదా, అంతకున్న చాలా ఇయర్స్ బ్యాక్. సో ఇదంతా మగ్గం వరకు గ్రే కలర్ శారీ. సో ఇది ఏం చీరనో నాకు కూడా తెలియదు. లిటరల్గా గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందని తీసుకున్నా. సో ఇది అది పట్టు చీరనో కాదో కూడా తెలియదు నాకు. ఇదైతే ప్యూర్ పైతాని పల్లె చూందో. సో ఇట్లుంటుంది చీర మొత్తం. మస్తు అంటే మస్తు మంచిగా ఉండే ఎక్స్పెన్సివ్ చీర ఇదే. నేను నా దగ్గర ఉన్న వాటిల్లో అని నేను అనుకుంటున్నా, తెలియదు మరి. ఇది బ్లౌజ్. సో నేనేమనుకున్నానంటే ఈ పైతాన్ని దాంతోనే బ్లౌజ్ చేపిద్దాం అనుకున్నా. కాకపోతే ఇప్పుడు రెండు సేమ్ కలర్ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఇట్లా సింపుల్గా మగ్గం వర్క్తో ఫినిష్ చేసినాం అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర నుంచి చీరలు నేను సెలెక్ట్ చేసుకుంటా, బ్లౌజులు ఎట్లా కావాలో నేను సెలెక్ట్ చేసుకుంటా. నాకు అట్లనే కుట్టిస్తారనమాట. సో నేను చీరలు తీసుకునే పేజీ వాళ్ళని మీరు హ్యాపీగా నమ్మొచ్చు. ఒకవేళ నాకు అవి నచ్చకపోయినా, వాళ్ళ స్టిచ్చింగ్ నచ్చకపోయినా, వాళ్ళ బట్టలు వాళ్ళకి రిటర్న్ చేస్తాను తప్పితే ఏదో ఇచ్చిరు కదా అని పోస్ట్ అయితే చెయ్య. సో మీరు నా పేజ్ని అంతా చెక్ చేసి, ఇప్పుడు ఈ చీరల్ని మీరు నా ప్రొఫైల్ వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళ పేజ్లోకి వెళ్ళి మీరు అడగొచ్చు. మీకు మళ్ళీ మంచి క్వాలిటీ బట్టలు అక్కడ దొరుకుతాయి. సో ఫస్ట్ రెడ్, అన్ని చీరలు కొంచెం సిమిలర్గా ఉంది కానీ నాకు ఇటువంటి రెడ్ అయితే ఇది ఒక్కటే ఉంది. మా సైడ్ పెళ్లి
పెళ్లి పిల్ల ప్రధానం అప్పుడు రిసెప్షన్ అప్పుడు ఇట్లాంటి రెడ్ కలర్ చీర కట్టుకుంటారు. అండ్ దీనికి బతుకమ్మ ఫస్ట్ డే రోజు ఇందా ఈ చీర కట్టుకున్న, ఈ బ్లౌజ్ వేసుకున్నా. బతుకమ్మ థీమ్తో చేసింది బ్లౌజ్, మగ్గం వర్క్ చేసింది. సో రీసెంట్ టైంలోనే కాబట్టి వేలు కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఒకళ్ళకి చెప్పుడు ఇష్టం కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. అది నాకు మీరు చేసే పెద్ద పని. నెక్స్ట్ ఆర్డర్ ప్రకారంగా కూడా గుర్తులేవురా నాకు. సర్లే చూపించేస్తా, మీరే ప్లీజ్ ఏమనుకోకుండా వెళ్ళి చూసుకోండి. ఇంకొకటి పింక్ కలర్. సో ఈ పట్టు చీరలు అన్నీ కూడా నేను ఎప్పుడు కొనేటప్పుడు ఆర్ తీసుకునేటప్పుడు ఏం ఆలోచిస్తా అంటే ఇది మా అమ్మలు కాలం ఉంటాను, ఈ బోర్డర్స్, ఈ కలర్స్, ఈ డిజైన్స్ గురించి అట్లనే ఉంటుంది. ఇంకో 1 day ఈ ట్రెండ్ పోదు అన్నట్టు. అందుకోసమే రేపు పొద్దున నా పిల్లలు నా కోడలు కట్టుకునే టైంకి కూడా అమ్మ పాత చీర అని అనుకోవద్దు. అబ్బా అప్పటి చీర ఎంత బాగుంది అండ్ వాళ్ళకి బోర్ కొట్టకూడదు, కొత్తగా ఉండాలి అండ్ మన ట్రెడిషనల్గా ఉండాలని చెప్పేసి ఈ పట్టు చీరని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ నేను తీసుకుంటాను. ఈ పింక్ కలర్ శారీకి ఈ బ్లౌజ్ గురించిన దీనికి హైలైట్ అయితే ఇది మొత్తం అంతా కూడా మగ్గం వరకే. హ్యాండ్ అంతా ఎంత రెచ్చుకుంటే చీర నాకు మస్తు మంచిగా అనిపిస్తుంది. ఇది 8th డే కట్టుకున్నాను అనుకుంటా. ఇప్పుడు చూపించడం ఏం ప్రాబ్లం లేదు కానీ ఇవన్నీ మళ్ళీ నేను పెట్టుకున్నాను, నాకు ఎంత పెద్ద ప్రాబ్లము. నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్ చీర నేను బతుకమ్మ కట్టుకున్నాను. ఈసారి చీరలన్నీ చాలా బాగుంది. ఇది ఇంకొక ఆరెంజ్ అండ్ పింక్ కలర్ థీమ్ శారీ అనమాట. ఉల్టా పట్టుకున్న సారీ పైన ఉందని అనుకుంటున్నా. నాకు చాలా నచ్చింది. నాకు కలర్ బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ డిఫరెంట్గా ఇట్లా చేయించిన. సో ఇక్కడ కొంచెం చూస్తే ఇండో వెస్టర్న్ థీమ్లో చేయించిన. సో ఇది ఈ చీర అనమాట. నేను పట్టు చీరలు కట్టుకున్నప్పుడు, బ్లౌజులు వేసుకున్నప్పుడు కొంతమంది కామెంట్లు పెడతా ఉంటారు, ఎందుకంటే స్టైల్గా కుట్టించుకున్నావు, ఏం చేస్తున్నావు, పట్టు చీరకు అట్లా వేసుకుంటావు, పూజలకు ఎట్లా వేసుకుంటావు అని చెప్పి. నాకు ఎక్కడ ఎట్లా బట్టలు వేసుకోవాలో తెలుసు కాబట్టి మీరు దయచేసి కామెంట్ చేయొద్దు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు బట్టల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తా. ముందంతా చీరలు కట్టుకునేది, ఇప్పుడు అంత ఏంటేందో బట్టలు వేసుకుంటుంది అని మీరు అనుకుంటున్నారు. ఫస్ట్ బట్టలతో జడ్జ్ చేసుడు బంద్ చేయండి. మంచి చీర కట్టుకున్నాం మాత్రాన వాళ్ళు మంచోళ్ళు కాదు, చిన్న స్లీవ్లెస్ వేసుకొని చిన్న షార్ట్లు వేసుకున్నాం మాత్రాన వాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు. వాళ్ళ క్యారెక్టర్ బట్టల వల్ల మీరు డిసైడ్ చేయకండి. మీకు ఏ రైటు లేదు. అండ్ పూజకి నేను ఎప్పుడు ఎట్లా వేసుకోవాలో తెలుసు, ఫంక్షన్కి ఎప్పుడు ఎట్లా వేసుకోవాలో తెలుసు, మా వాళ్ళతో ఎప్పుడు ఎట్లా వేసుకోవాలో తెలుసు. ఒకసారి సత్యనారాయణ వ్రతానికి ఒక బ్లౌజ్ ఎల్లో కలర్ శారీ, దానికి కొంచెం డీప్ నెక్ ఉండే, అది నా మిస్టేక్, నేను చూసుకోలేదు. నేను ఒక ప్యాటర్న్లో చెప్తే అది ఇంకో ప్యాటర్న్లో వచ్చింది. పండగ రోజు కొత్త చీరని కట్టుకోవాలంటే నేను ఉండేది నాగంపేట్ల, అక్కడ కొత్త చీర కొత్త బ్లౌజ్ అంత ఇమీడియట్గా దొరకకపోవడం వల్ల అది కట్టుకోవాల్సి వచ్చింది. దాన్ని ఒప్పుకుంటాను, నేను పండగ అట్లా కట్టుకోవద్దు, అది ఒక్కసారి నేను చేసిన తప్పు, అంతకుమించి లేదు. ఈ చిన్న స్లిట్కి కూడా చీర చినిగిపోయిందా, బ్లౌజ్ చినిగిపోయిందా, పండగలప్పుడు ఇట్లా కట్టుకుంటావా అని అంటున్నారు. చినిగిపోయిన బట్టలు మేము ఎందుకు వేసుకుంటాం, స్టైల్ ఏదో ఎంతవరకు వేసుకోవాలో నాకు తెలియదా. అండ్ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళందరూ నన్ను చీరలోనే చూడడం స్టార్ట్ చేసారు కాబట్టి అట్లా అనుకోవచ్చు. నేను మిమ్మల్ని కూడా తప్పుపట్టా. నేను V6లో చేసే టైంకి నాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదు. సో నేను ఎట్లాంటి బట్టలు వేసుకున్నా అనేది మీకు తెలియదు. నేను మీరు నమ్మినా నమ్మకపోయినా మా ఊర్లో ఫస్ట్ జీన్ పాయింట్ వేసుకున్న అమ్మాయిని నేను. ఎందుకు వేసుకున్నా అంటే మా అమ్మ వాళ్ళ అక్క ముంబైలో ఉంటుండే, ఆ అక్క బట్టలన్నీ నాకు ఇస్తే నేను అవి వేసుకునేదాన్ని. అప్పుడు మా ఊర్లో కూడా అట్లనే మాట్లాడారు, మొగరాయిలు లెక్క బట్టలు వేసుకుంటుందని. కానీ మా అమ్మ ఊరుకొని చిన్న ఫ్రాక్ ఈ ఏజ్లో కాకపోతే ఎప్పుడు వేసుకుంటామని అప్పుడు వేసుకొని ఇచ్చింది. అట్లా స్టైల్లా నాకు ఇష్టమైన స్టైల్, నాకు ఇష్టమైన కంఫర్ట్ దాంట్లో మా అమ్మ, మా అక్క బట్టలు వేసుకున్న మా అమ్మ ఉన్నది. అండ్ మా అమ్మ దసరా వస్తుంది, దీపావళి వస్తుందంటే షాప్లోకి పోయి కొనకపోతుండే, అన్ని బట్టలు జమ చేసి ఎవ్వరు లేనిది చూసి నేనేమో ఏడుస్తుంటే ఎప్పుడు బట్టలు ఉంటాయి, ఇంకెప్పుడు బట్టలు ఉంటామని. ఎవరి దగ్గర లేనిది చూసి మా అమ్మ నాకు అంత స్టైల్ పుడుతుండే. సో చిన్నప్పటి సంది బట్టల మీద అసలు ఇంట్రెస్ట్తో పెరిగినాను నేను. నాకు ఏది ఎప్పుడు ఎట్లా వేసుకోవాలో తెలియదా. సో నేను పెట్టకపోయేసరికి నేను వాట్సాప్ డీపీలు కూడా పెట్టకపోయేది కొన్ని కారణాల వల్ల. సో నేను ఎట్లుంటానని మీకు తెలియదు. డైరెక్ట్గా బిగ్ బాస్లో చూసేసరికి ఈ పిల్ల బట్టలు చేంజ్ చేసింది అని అనుకుంటున్నారు. నేను ఏం బట్టలు చేంజ్ చేయలేదండి. నేను ముందు నుంచి అంతే ఉన్నా. చాలా చిన్నప్పటి నుంచి స్లీవ్లెస్ వేసుకున్నా, ఫ్రాక్లు వేసుకున్నా, జీన్స్ వేసుకున్నా. అప్పుడు మా వాళ్ళకి ప్రాబ్లం లేదు. నేను మా ఆయనతో బాగా 15 సంవత్సరాల నుంచి ఉంటున్నా, ఆయనకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. నువ్వు ఎట్లా అలవాటు చేస్తే అట్లా అలవాటు చేసుకుంటారు. ఎవరో అలవాటు చేసిన దానికన్నా నువ్వు ఎట్లా వేసుకుంటే నీకు ఇష్టమో అది వేసుకో.
ఆక్వర్డ్గా అసలు బట్టలు వేసుకోను, ఎందుకంటే ఆక్వర్డ్గా ఉంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. సో మీరు అట్లా బట్టలతోనే నన్ను అసలే జడ్జ్ చేయొద్దు. నేను వేసుకుంటా బట్టలు, ఏ ప్లేస్కి ఎట్లా వేసుకపోవాలో నాకు తెలుసు. ఇప్పుడు నేను బయట పార్టీలకు వెళ్తే చీర కట్టుకొని పోలేను కదా, అట్లాంటి డ్రెస్లో వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా జరిగినా కానీ నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఆయన లేకుండా నేను ఎక్కడికి బయట కోను. ఎవరితో వెళ్తున్నా అనేటప్పుడు దాని గురించి కూడా నేను బట్టలు వేసుకుంటా. ఏ ప్లేస్కి వెళ్తున్నా, ఏ టైంకి వెళ్తున్నా అనే దాన్ని బట్టి కూడా నేను బట్టలు వేసుకుంటా. సో ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే, పండగలప్పుడు చీరలు కట్టుకుంటాం, పార్టీలప్పుడు చిన్న డ్రెస్సులు వేసుకుంటాం, వెకేషన్ వచ్చినప్పుడు ఇంకో డ్రెస్సులు వేసుకుంటాం. ఎట్లా వేసుకుంటాం అనేది ఒక ఆడపిల్ల కంఫర్ట్. అనంత శ్రీరామ్ గారు ఒక గొప్ప మాట అన్నారు తెలుసా, బట్టలు ఒక ఆడపిల్ల ఎట్లా వేసుకుంటుంది అనేది ఆమె వ్యక్తిగతం, కానీ ఆ బట్టలు ఎట్లా వేసుకున్నారు అది ఏంది అని కామెంట్ చేస్తారు చూసినావా, అది ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం అని చెప్పారు. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. కాబట్టి ప్లీజ్ జడ్జ్ చేయడం బంద్ చేయండి. ఎవరికి ఎట్లా వేసుకోవాలో తెలుసు, ఎక్కడికి పోయినప్పుడు ఎట్లా వేసుకోవాలో తెలుసు. నా విషయంలో నేనైతే రిక్వెస్ట్ చేసేది అది. సో బిగ్ బాస్ హౌస్లో చిన్న డ్రెస్సులు వేసుకోలేవు అంటే చుట్టూ 300 కెమెరాలు, ఏ పక్కన వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్ అయినప్పుడు వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. అప్పుడు డ్రెస్ ఎట్లా ఉన్నా కానీ వాళ్ళు చూస్తారో లేకపోతే అది ఎడిటింగ్లో వెళ్ళిపోతుందో అంత కాన్సన్ట్రేషన్ చేయరు కదా. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి, అది నా కంట్రోల్లో లేదు కాబట్టి అప్పుడు నేను అట్లా వేసుకున్నా. అంతే తప్పితే బిగ్ బాస్లో ఆడగట్టుకో మంచి డ్రెస్సులు వేసుకొని తర్వాత V6లో చీరలు కట్టుకొని ఇప్పుడు వచ్చి ఇట్లా చేస్తుంది, పైసలు వచ్చినాక ఆగలేదు, ఇట్లాంటి మాటలను మాట్లాడకండి. పైసలు డ్రెస్సుని మనిషిని డిసైడ్ చెయ్యి, అన్నిటికన్నా పైసలు ఇంపార్టెంట్ నేను కాదన్న. కాకపోతే పైసలు వచ్చినంత మాత్రం చిన్న డ్రెస్సులు వేసుకోవాలి, పైసలు లేకపోతే చీరలు కట్టుకోవాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. సో నేను అన్నింటి కూడా కొంచెం క్లాస్ అయితే చెప్పిన. ఎప్పటి సందో చెప్పాలనుకున్నది నేను ఒకరోజు పోస్ట్ పెడదాం అనుకున్నా, అప్పటి ఫోటోలు ఇప్పటి ఫోటోలు మీరు ఎవరంతా నన్ను జడ్జ్ చేస్తున్నారు. మా ఆయన అంత అవసరం లేదు, లైట్ తీసుకో అన్నాడు. ఇప్పుడు కూడా ఆయన లేని యూస్ చెప్తున్నా. సరే నెక్స్ట్ ఇది గ్రే కలర్ చీర, దీనికి చాలా డిఫరెంట్ లుక్ క్రియేట్ చేసిన మేకప్. అండ్ దీనికి హైలైట్ ఈ వెల్వెట్ కలర్ బ్లౌజ్, ఈ వెల్వెట్ బ్లౌజ్ పింక్ కలర్ది. దీనికి అంతా కూడా ఈ చీర కాంబినేషన్తో గ్రే కలర్తోని మగ్గం వర్క్ వచ్చింది. ఇది కూడా కొంచెం కష్టం, కాకపోతే నేను ఇంత ఉంటుంది అనుకోలేను, ఒక్కళ్ళు ఉన్నప్పుడు కట్టుకోలేము ఈ చీర. నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ చీర, చీర కొంచెం సన్నగా అనమాట. ఇది ఒక్క దాని పేరు చెప్పగలుగుతా, ఇది ఉప్పాడ పట్టు శారీ. అది ఎందుకు ఇది ఒక్క తెలిసింది అన్నాళ్ళు. ఉప్పాడ పట్టు శారీ. ఇందులో ఉన్న చీరనే బ్లౌజే చేద్దాం అనుకున్నాం, కానీ అట్లా ఉంటే డిఫరెంట్ కావాలని మళ్ళీ ఇది తీసుకున్నాం. హెవీయెస్ట్ బ్లౌజ్ నా దగ్గర ఉన్న దాంట్లో మొత్తం పర్ల్స్ గంటలు చాలా బాగుంది. ఇది రీసెంట్గా చీర బతుకమ్మ టైం. నెక్స్ట్ ఇది సెకండ్ రోజు కట్టుకున్నాను అనుకుంటా, ఐ థింక్. దూరానికి ఏంది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది పట్టు చీర కాదు, నాకు చూసేటప్పుడు ఇది పట్టు చీర లెక్క అనిపించింది, కానీ ఇది పట్టు చీర కాదు, జస్ట్ ఫ్యాన్సీ శారీ లాగానే, కాకపోతే కొంచెం బార్డర్ వచ్చింది. కాకపోతే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఎస్, దీనికి బ్లౌజ్ కూడా ఇంత పెద్దగా వెనకాల బ్యాక్కి ఇది హైలైట్, మిగతాదంతా సింపుల్. నెక్స్ట్ ఇది ఇట్లాంటి కలర్ నా దగ్గర అది కాకలేదు, ఇట్లా అంటే ఇట్లా అంత సేమ్స్ చీర బార్డరు కొంగు బ్లౌజు ఇట్లాంటివి పట్టించీర. సో ఇది లాస్ట్ రోజు కట్టుకున్నాను సద్దుల బతుకమ్మ రోజు. అండ్ దీనికి బ్లౌజ్ కాలర్ నెక్ బ్లౌజ్. నా చీరలకి మొత్తం మంది ఫ్యాన్స్ ఉంటారు, నా బ్లౌజ్లో కూడా మొత్తం మంది ఫ్యాన్స్ ఉంటారు, నాకు తెలుసు మంచిగా సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి నేను మంచిగా ఏమంటారు టేస్ట్ ఉందని అయితే ఒప్పుకుంటాను. నేనే నా అవి కూడా మొత్తం మంది కొంతమంది కాదు. ఇక ఇది గ్రీన్ కలర్ శారీ, ఇది కూడా పెళ్లి చీర, పెళ్లి పిల్లలు కట్టుకునే చీర. నేను అనుకునేదాన్ని అసలు అప్పుడు ఇట్లా లైఫ్లో ఎదుగుతాం సక్సెస్ అవుతామని ఇవన్నీ తెలివే కదా. పెళ్ళి అంటే ఎంత బ్రహ్మాండంగా చేసుకుంటాం, అసలు నేను మళ్ళీ జీవితంలో అట్లా తయారవుతానా, అట్లా కొనుక్కుంటానా, అట్లా కట్టుకుంటానా అని. ఇప్పుడు దసరా వచ్చినా అప్పుడు పిల్లలు పక్క పిన్నిసులు ఈడదాకా, దీపావళి వచ్చినా ఈడదాకా ప్రతి చిన్న ఫంక్షన్కి పెళ్లి పిల్ల కంటే ఎక్కడ తయారవుతున్నా తప్పితే తక్కువ తయారవుతలేదు. అప్పుడు అనుకునేదాన్ని అసలు మళ్ళీ ఇప్పుడు అలా జీవితంలో తయారవుతున్నాను, కానీ చూడు ఇప్పుడు ప్రతి పండక్కి మీ దయ వల్ల, ఓన్లీ మీ దయ వల్ల తయారవుతున్నా. సో ఈ చీరకి ఇది మళ్ళీ బ్లౌజ్, సో ఇది మగ్గం నెక్లెస్ లెక్క డిజైన్ అండ్ హ్యాండ్స్కి. ఈ చీరకు కూడా చిన్న కాంప్లిమెంట్స్ వచ్చినాయి, బ్లౌజ్ కూడా చిన్న కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఉంటుంది మరి మనతోని. అసలు పెళ్లి చీర చూపిస్తాం మీకు. ఇది కట్టుకున్నప్పుడు సబురం వేసుకొని అట్లనే కావాలని అట్లనే పెళ్లి పిల్లలు లెక్క తయారయ్యి పెళ్లి పట్టు చీర. పెళ్లి పట్టు చీర అంటే పెళ్లి పట్టు చీర. దీనికి రెడ్ కలర్ బ్లౌజ్,
సోను కొత్తగా కొనుక్కుంటా మళ్ళీ పాతయా? నో కొనడా నాకు? వీళ్ళందరు పెళ్లిళ్ళకు 3-4 చీరలు పెట్టాలా? సరే సర్లే. ఇట్లా చిన్న చిన్నవి పెడితే ఊకోను, మినిమం మీ రేంజ్లు ఉండాలి. ఇగో ఇది పెళ్లి చీర లెక్క, ఇది ప్యూర్ కంచిపట్టు అనుకుంటున్నా. ఒకవేళ పేరు తప్పు చెప్తే క్షమించండి. బ్లౌజ్ అంతా ఇట్లా వస్తుంది, పళ్ళు అంతా. నాకు చీరల బ్లౌజులు ఎట్లా డిజైన్ చేయించుకోవాలో తెలుసు, ఏ కలర్ కాంబినేషన్ బాగుందో తెలుసు తప్పితే అవేం క్లాత్ ఎంత పెట్టవచ్చు పైసలు ఇట్లాంటివి కూడా ఏం తెలియదు. సో ఇది 6వ రోజు 7వ రోజు కట్టుకున్న వైట్ కలర్ శారీ బతుకమ్మ అప్పుడు. సో మొత్తం మీద తిప్పి కొడితే ఒక 40 చీరలు ఉన్నాయేమో నా దగ్గర. 40 కూడా లేవు, ఒక 30 నుంచి 40 మధ్యలో ఉన్నాయి చీరలు. ఇవన్నీ కూడా దసరాకి దీపావళికి కొనుక్కున్నాయి. సంక్రాంతి మేము అంత పెద్దగా సెలబ్రేట్ చేసుకోం కాబట్టి సంక్రాంతి చీరలు లేకపోతే అవో 3 చీరలు అవ్వ. సో దసరా, దీపావళి, వరలక్ష్మి వ్రతం, ఇంకేముంటాయి, బతుకమ్మ, ఇక మధ్యలో ఏమన్నా ఫంక్షన్స్ పూజలు ఉన్నప్పుడు, ఏదైనా మన ఇంట్లో సత్యనారాయణ పూజ ఉన్నప్పుడు కొనుక్కున్న చీరలే ఇవన్నీ. ఎవరికిరా? మీ పిల్ల ఎందుకు ఇస్తా? ఎవర్రా నువ్వు? అసలు నువ్వెవర్రా నీకు ఇచ్చేందుకు? ఎవడురా నువ్వు? ఇవన్నీ నాకు బిడ్డ పుట్టింది అనుకో, బిడ్డలు పుట్టినా సరే చెరొక చీర చింపి వాళ్ళకి డ్రెస్సులు చేస్తా. ఒకతే బిడ్డ పుట్టింది అనుకో, ఆమె నేను ట్విన్నింగ్ చేస్తాం. ఇక ఇద్దరు సరిపోయారు, ఇద్దరును సాగుతుంది మీకు అలాగా. చెప్తున్నా నేను, ఇద్దరు కొడుకులే పుట్టిర్రు అనుకో ఏం లేదు, ఇక ఓన్లీ లంగోటిలా నీ అమ్మ ఏం లేదు. ఇక మా కోడలు వచ్చేదాకా అట్లా అటకల మీద ఎక్కిచ్చి వాళ్ళ పెళ్లి వరకల్లా ఇద్దరు కోడలు అయితే 100 చీరలు అయితే పట్టు చీరలు ఇంకొక 25 years వేసుకో. వాళ్ళు ఎందుకు కొంటారు? కొనరు. ఇక ఓన్లీ దసరా, దీపావళి, వరలక్ష్మి వ్రతం ఇవే నా చీరలు, నా పండుగలు. ఇవన్నీ నా పిల్లలకి ఇస్తా. బీరువాల పట్టకందుకు జాగలేదు. ఇక ఇవన్నీ మళ్ళీ ఏడబెట్టడో తెలియదు. నాగార్జున 10 రోజులు నన్ను ఫోటోలు దించండి బతుకమ్మ రోజు. వాడే నాగార్జున అంటే పెళ్ళికి చీర పెడతావు నాకు? పెళ్ళికి నేను చేసిన చీర నువ్వు పెట్టాలి కదరా. అజ్జు పెడతాను చీర. అజ్జు పోచంపల్లి చీర పెడతాడు. సో నువ్వు పెడతావు చీర? ఆడికంటే ఆడి పిల్లకి చీరలు ఇవ్వాలట, కానీ నాకు చీర పెట్టాడట సోదిగాలు. అయినా ఎవ్వరు చీర పెట్టాల్సిన అవసరం లేదు, నేను పెట్టించుకుంటా. బరాబర్ పెడితేనే వస్తా అని చెప్తా. అది హక్కు, ఆడపిల్లల హక్కు. చీర కొనిపించుకోను హక్కు. ఆ హక్కును ఖచ్చితంగా వసూలు చేస్తా. 500 రూపాయల చీర అయినా సరే పెట్టాల్సింది. సో ఇదన్నమాట నా దగ్గర ఉన్న చీరల కలెక్షన్, పట్టు చీరల కలెక్షన్. ఓన్లీ పట్టు చీరలే ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇవి పట్టు చీరలు అంటున్నారు, ఎంతవరకు పట్టు చీరలు నాకు తెలియదు. కానీ మా అమ్మల కాలంలో కట్టుకున్న పట్టు చీరలు మళ్ళీ అమ్మితే, సావిత్రి సినిమాలో కూడా, మహానటి సినిమాలో మనకు చూపిస్తారు, ఆమె చీరలు అమ్మితే పైసలు వస్తాయి. అక్కడ ఒరిజినల్ సిల్వర్, ఒరిజినల్ జరీ, ఒరిజినల్ గోల్డ్ జరీ, సిల్వర్ జరీ యూజ్ చేసేది. అందుకోసమే నా చీరలకు పైసలు ఇచ్చేది. ఇవి కూడా ఎక్స్పెన్సివే, కాకపోతే ఇందులో ఎంత ప్యూర్ జరీ ఉందనేది నాకు తెలియదు. ఇవి కాదు, షాపులలో అమ్మేటివి కూడా చీరలు ఇప్పుడు రీసేల్ చేస్తే కొనుక్కునేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే రియల్ గోల్డ్ అంటారు, ఏమో అంటారు, కానీ నాకంత నమ్మకం లేదు. అంటే ఇక్కడ కొనుక్కునేది ఉంటే అక్కడ పోయి టెస్ట్ చేస్తే తెలుస్తుందేమో మరి. సో ఇవైతే పట్టు చీరలే. మనకు పట్టు చీరలు అని చెప్పి మనం పట్టు చీరలు అని కొనుక్కునే ఇవి పట్టు చీరలు. ఓకేనా? సో మీకు ఏ చీర నచ్చిందో కింద అయ్యో ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇట్లా ఫోటోలు దించి కామెంట్లు పెట్టేది వస్తే మంచిగా ఉంటుండే కదా. అప్పుడు మీరు అందరు మీకు నచ్చిన చీరల కామెంట్ పెడుతుండే. ఎప్పుడు వీళ్ళకేం తక్క, కబోర్డ్ల నిండా బట్టలు ఉంటాయి, కొట్టిన చీర కట్టరు అనుకుంటారు కదా. చూసిరా 30 చీరలు ఉన్నాయి. అయినా సరే మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా పండుగ వచ్చిందా కట్టుకోవడానికి ఏమి ఉండదు. మీ లెక్కనే నేను కూడా మీ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర అందాజా ఎన్ని చీరలు ఉంటాయో కామెంట్ పెట్టుర్రి. పెళ్ళైన వాళ్ళ దగ్గరనైతే అందాజా ఒక 60 నుంచి 100 దాకా ఉంటాయి. నేను ఇంకా సెంచరీ కొడితే ఇంకా 2 ఏళ్ళు అయితే బీరువా పడతలేదాడ. చీరల కోసం అన్న వేరే ఇల్లు అనమాట మా ఆయన్ని. అప్పుడు ఇంట్లోకి నుంచి గెట్ అవుట్ అంటాను నన్ను. చీరల దుకాణం పెట్టుకోవడం అనుకో రూపాయలు అయిపోతుంది కదా. ఇదంతా అవ్వని పని. కానీ నా దగ్గరనైతే ఒక 40 చీరలు ఉన్నాయి. మీ దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయో కమెంట్ చేయండి. మీకు ఏ కలర్ నచ్చిందో, అంటే దీపావళి, వరలక్ష్మి వ్రతం, దసరా 2 years 3 years అని చెప్పిన అట్లా కింద కమెంట్ చేయండి. సో ఇదన్నమాట నా దగ్గర ఉన్న పట్టు చీరల కలెక్షన్. మా ఇల్లు చూపించిన, బాత్రూమ్ చూపించిన, పూజ రూమ్ చూపించిన, బట్టలు చూపించేసిన. ఇంకా చూపించింది ఏమైనా ఉంది అంటే మా ఆయన వాచ్లు, చెప్పులు, నా వాచ్లు, కళ్ళద్దాలు, హ్యాండ్ బ్యాగ్స్ ఇవి ఉన్నాయి. కానీ ఇవి ఇప్పుడప్పుడే ఒక 2 ఏళ్ళు అయినాక చూపిస్తా, అంత జమ అయిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్. ఇట్రా గౌరీ, ఇట్రా. వెళ్ళు మావా, వెళ్ళు మావా. ఇట్లా అతను ముందే చెప్తే నా పేరు ఆదికేశవరెడ్డి. కాలు దించి మాట్లాడు, దించి. సరే కానీ నీకు నేను కట్టుకున్న చీరలు ఇప్పుడు నాకు ఏ చీర అంటే ఇష్టం? అన్ని చీరలు
చెప్పు ఒకటి. అన్ని అన్నని ఎందుకు చెప్తున్నాడు అంటే నేను ఏం కట్టుకుంటాడో ఆయనకు తెలియదు కాబట్టి. లాస్ట్ దసరాకి ఏం చీర కట్టుకున్నావు గంగులు? చీర చెప్పే. ఏదో నాకేం తెలుసు. పట్టు చీరలు ఇష్టమా సన్నపు చీరలు ఇష్టమా? సన్నం. ఇంత ఎక్స్పెన్సివ్ ఇట్లా ఆలోచిస్తే ఆయనకేమో ప్లేన్ చీరలు చిన్న బార్డర్లు ఏమంటారు ఎక్కువ ఆడావిడి లేని చీరలు ఇష్టం ఈయనకి. అంటే కొనిచ్చుడు అది 10,000 అయినా సరే కొంటా అంటాడు. బరువు ఉంటాయి, నువ్వు బరువు మోస్తుంది నాకు నచ్చదు. చచ్చిపోతాడు సార్. మా ఆయనకి నేను పట్టు చీరలు కట్టుకుంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఎప్పుడు చూసిన ఇట్లా దిగేసుకుంటావు అంటాడు. మరి వరలక్ష్మి వ్రతంకి ఇప్పుడు సన్నపు చీర కట్టుకుంటే మంచిగా ఉంటుందా? పండగలప్పుడు కట్టుకోకపోతే ఎట్లా? ఉత్తుత్త చిన్న చిన్న పండగలకు ఇప్పుడు మన కార్తీక పౌర్ణమి అయింది, సన్నపు చీర కట్టుకున్నా. పెళ్లిళ్ళప్పుడు అంటున్నా, పండగలప్పుడు పట్టు చీరలు కట్టుకోకపోతే ఎట్లా? పట్టు చీరలు బంగారం అనేది ఆడోళ్ళకి ఒక ఎమోషన్. నేను కూడా ఒక ఆడపిల్లని కాబట్టి నాకు ఒక ఎమోషన్. బీరువా ఖాళీ అయింది గంగులు. అవన్నీ ఫ్యాన్సీ చీరలు బాలేవు అవి, అందుకే చూపించలేను. సో ఇదన్నమాట ఇలాంటి వీడియో. మళ్ళా కలుద్దాం. బాయ్.